Welcome to Bhaskara Vankalapati Physics. Our another ID is Physics Bhaskar sir. ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి కాన్సెప్ట్ చూసినట్లయితే టైప్స్ ఆఫ్ కలర్స్ అనగా వివిధ రంగుల గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ రంగులు వచ్చేసి 3 రకాలుగా విభజించడం జరిగింది. వాటిని ప్రాథమిక రంగులుగాను, గౌణ రంగులుగాను, సంపూరక రంగులుగాను అనగా ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్, అలాగే కాంబినేషన్ ఆఫ్ కలర్స్గా. సో ఈ ప్రాథమిక రంగులు అనగా మనకి వచ్చేసి ఎరుపు, అలాగే నీలం అనగా బ్లూ కలర్, ఆకుపచ్చ అనగా గ్రీన్. సో రెడ్, బ్లూ అలాగే గ్రీను అంటే ఎరుపు, నీలం, ఆకుపచ్చ ఈ మూడింటిని కలిపి మనము ప్రాథమిక రంగులుగా అనగా ప్రైమరీ కలర్స్గా మనం తీసుకుంటాం. అలాగే 2 రంగుల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి రంగుల్ని మన గౌణ రంగులు అనగా సెకండరీ కలర్స్గా మనం తీసుకుంటాం. వాటికి ఉదాహరణగా మనం చూసినట్లయితే ముదురు నీలం అనగా థిక్ బ్లూ కలర్ అన్నమాట. అలాగే ముదురు ఎరుపు, థిక్ రెడ్ కలరు, అలాగే పసుపు సో ఎల్లో కలరు. సో ఈ మూడింటిని కలిపి సెకండరీ కలర్స్ అనగా గౌణ రంగులుగా చెప్పడం జరిగింది. అంటే 2 రంగుల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి రంగులు. అలాగే 2 రంగుల కంటే ఎక్కువ రంగుల యొక్క కాంబినేషన్తో అంటే కలయిక వల్ల ఏర్పడినటువంటి రంగుల్ని సంపూరక రంగులు అంటారు. అంటే మోర్ దెన్ 2 కలర్స్ కాంబినేషన్ అనమాట. అవి వచ్చేసి తెలుపు అనగా వైటు, అలాగే నలుపు బ్లాక్ కలర్. ఈ రెండింటిని కలిపి సంపూర్ణ రంగులుగా అనగా కాంబినేషన్ ఆఫ్ కలర్స్గా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. వీటిని ఎలాగా మనం గుర్తుంచుకోవచ్చు అనేది మన షార్ట్కట్గా మనం చూసినట్లయితే వీటిని ప్రాథమిక రంగుల్ని, గౌణ రంగుల్ని, సంపూరక రంగుల్ని ఈజీగా గుర్తుంచుకోవడం కోసం నేను ఒక త్రిభుజాన్ని తీసుకున్నాను. అంటే ట్రయాంగిల్ తీసుకొని వాటి కాంబినేషన్స్తో ఎలాగా డ్రా చేయొచ్చు అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్గా నేను ఇట్టగా ఒక ట్రయాంగిల్ నేను ఇలాగా కన్సిడర్ చేస్తున్నాను త్రిభుజాన్ని. సో దీని మీద నేను తీసుకున్నటువంటిది ఇక్కడ పై భాగాన బ్లూ కలర్ తీసుకుంటున్నాను అనగా నీలం రంగుని తీసుకున్నాను. అలాగే ఈ యొక్క ప్లేస్లో రెడ్ కలర్ని తీసుకున్నాను. అంటే ఎరుపు రంగుని తీసుకున్నాను, రెడ్ కలర్ని తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఈ వైపు వచ్చేసి గ్రీన్ తీసుకున్నాను అనగా ఆకుపచ్చని తీసుకున్నాను. ఇవన్నీ కూడా బ్లూ కానీ, రెడ్ కానీ, గ్రీన్ కానీ వీటిని ప్రాథమిక రంగులుగా మనం తీసుకున్నాం. సో వీటి నుంచి గౌణ రంగులను ఎలా తీసుకోవచ్చు అంటే ఏవైనా 2 రంగుల యొక్క కలయిక వలన ఏర్పడినటువంటి రంగులు గౌణ రంగులుగా చెప్తాం కాబట్టి సో మన బ్లూ కలర్ని అలాగే గ్రీన్ని ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చేటువంటి కాంబినేషన్ చూసినట్లయితే ముదురు నీలం అనేది వస్తుంది అనగా థిక్ బ్లూ కలర్ అనేది మనకి వస్తుంది. అలాగే బ్లూని, రెడ్ని రెండింటిని కలిపినట్లయితే ఆ కాంబినేషన్లో మనకు వచ్చేది ముదురు ఎరుపు సో అనగా థిక్ రెడ్ కలర్ అనేది వస్తుంది. అలాగే గ్రీను, రెడ్ని కలిపితే మనకు వచ్చేది పసుపు కలరు వస్తుంది. ఈ విధంగా 2 రంగుల యొక్క కలయిక వల్ల అనగా బ్లూని, గ్రీన్ని కలిపితే ముదురు నీలం వస్తుంది, బ్లూని, రెడ్ని కలిపితే ముదురు ఎరుపు వస్తుంది, అలాగే గ్రీను, రెడ్ని కలిపితే పసుపు వస్తుంది. ఈ విధంగా మనకి గౌణ రంగుల గురించి మనం చెప్పుకోవచ్చు. అలాగే మోర్ దెన్ 2 కలర్స్ కాంబినేషన్ వల్ల ఏర్పడినటువంటి కలర్స్ని మనం సంపూరక కలర్స్గా చెప్పుకుంటాం కాబట్టి సో ఇక్కడ మోర్ దెన్ 2 తీసుకున్నాం అనగా బ్లూ కలర్ని, అలాగే గ్రీన్ని, అలాగే రెడ్ని వీటిని తీసుకుంటే మనకు వచ్చేటువంటి కలర్ చూసినట్లయితే వైట్గా మనం తీసుకోవచ్చు. సో అంటే మోర్ దెన్ 2 కలర్స్తో మనకి ఇక్కడ వైట్ అనేది వస్తుంది. అలాగే ఈ వైట్ని, బ్లూని రెండింటిని మిక్స్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి కలర్ కనుక మనం చూసినట్లయితే స్కై బ్లూగా మనం తీసుకోవచ్చు, అంటే నీల ఆకాశంగా తీసుకోవచ్చు. అలాగే వైట్ని, రెడ్ని ఈ రెండింటి యొక్క కాంబినేషన్తో వచ్చేటువంటి రంగు చూసినట్లయితే
చూసినట్లయితే గులాబీ కలరు అనగా రోజ్ కలర్ అనేది వస్తుంది. అలాగే వైట్ గ్రీన్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్తో మనకు వచ్చేది చిలక పచ్చ రంగు అనేది మనకు వస్తుంది. సో ఈ విధంగా మనకి మోర్ దెన్ 2 కలర్స్ కాంబినేషన్తో వచ్చేటువంటి రంగుల్ని మనం చూస్తే స్కై బ్లూ గాను, అలాగే రోజ్ కలర్ గాను, అలాగే చిలక పచ్చ రంగుని, వీటిని సంపూర్ణ రంగులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా వాటిని గుర్తుంచుకోవటానికి ఈజీగా ఉంటుంది. అలాగా కాంబినేషన్ ఆఫ్ కలర్స్ వల్ల మనకు వచ్చేటువంటి కలర్స్ని మనం ఇక్కడ చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ఒక రంగుని వేరొక రంగుతో కానీ లేదా అదే రంగుతో చూసినప్పుడు ఏ రంగు ఎలా కనిపిస్తుంది అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒక టేబుల్ ద్వారా. మనం ఈ టేబుల్ ద్వారా ఒక కలర్ని మరొక కలర్లో చూసినప్పుడు ఎలా ఉంటుంది, సో మనం ఏ కలర్ అయితే ఆ కలర్లో చూసినప్పుడు ఆ కలరే కనిపిస్తుంది, ఏ కలర్ని అయితే తెలుపులో చూసినప్పుడు ఆ కలరే కనిపిస్తుంది. అనగా మనకు కొంచెం క్లారిటీ కోసం ఎగ్జాంపుల్గా మనం చూద్దాం. రంగు తీసుకున్నాను, వాటిలో ఎరుపు, ఆకుపచ్చ, నీలం, తెలుపు వాటిలలో చూస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎరుపు రంగులోనే చూశాను అనుకోండి, ఎరుపు రంగే మనకి కనిపిస్తుంది. ఎరుపు రంగుని ఎరుపు రంగుతో చూసినప్పుడు ఎరుపు రంగులో కనిపిస్తుంది. అలాగే ఎరుపుని ఆకుపచ్చ, ఇప్పుడు మనం ఒక గ్లాస్ మెటీరియల్ తీసుకున్నాం అనుకోండి, మన రెడ్ కలర్తో రెడ్ కలర్ గ్లాస్తోనే మనం చూసినట్లయితే రెడ్ కలర్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి రెడ్ కలర్ గాజుని మన ఆకుపచ్చ గాజులో కనుక మనం చూసినట్లయితే వేరే కలర్ ఉండటం వల్ల నలుపుగా కనిపిస్తూ ఉంది. అలాగే ఎరుపుని నీలంలో చూసినప్పుడు కూడా వేరే కలర్ అవ్వటం వల్ల నలుపుగా కనిపిస్తుంది. ఎరుపుని తెలుపు రంగుతో చూసినప్పుడు ఎరుపు రంగు వస్తుంది. ఓకే, సో తెలుపులో చూసినప్పుడు ఏ రంగునైతే చూస్తున్నామో ఆ రంగే మనకు కనిపిస్తుంది అనమాట తెలుపులో. అలాగే ఎరుపుని ఎరుపులో చూసినప్పుడు ఎరుపుగా కనిపిస్తుంది. రిమైనింగ్ ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆకుపచ్చ, నీలంలో వాటిలో నలుపుగా కనిపిస్తుంది. తెలుపులో ఏ కలర్ని అయితే చూస్తున్నామో ఆ కలరే మనకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకుపచ్చ తీసుకుంటే ఆకుపచ్చని ఎరుపు నుంచి చూసినట్లయితే మనకి నలుపు రంగులో కనిపిస్తుంది వేరే కాంబినేషన్ అవ్వటం వల్ల. అలాగే ఆకుపచ్చని ఆకుపచ్చతో చూసినట్లయితే మనకు వచ్చేది ఆకుపచ్చ రంగే మనకి కనిపిస్తూ ఉంది. ఆకుపచ్చని నీలంలో చూసినప్పుడు మనకి ఇక్కడ నలుపు రంగుగా కనిపిస్తుంది అన్నమాట, అంటే వేరే రంగు కనిపిస్తుంది. ఆకుపచ్చని తెలుపులో చూస్తే ఆకుపచ్చే మనకి కనిపిస్తుంది. సో మనం ఒకసారి చూడండి, ఆకుపచ్చని ఎరుపులో చూస్తే నలుపు కనిపిస్తుంది, ఆకుపచ్చలో చూస్తే ఆకుపచ్చ కనిపిస్తుంది, ఆకుపచ్చని నీలంలో చూస్తే నలుపు రంగు కనిపిస్తుంది. అదే విధంగా తెలుపులో చూస్తే ఆకుపచ్చగానే కనిపిస్తుంది. నీలం చూస్తే ఎరుపులో చూస్తే వేరే కాంబినేషన్ అవ్వటం వల్ల ఇక్కడ నలుపు రంగు చూపిస్తుంది. నీలాన్ని ఆకుపచ్చలో చూసినప్పుడు మరొకసారి నలుపు రంగునే చూపిస్తుంది వేరే రంగు కాబట్టి. నీలంలో చూసినట్లయితే నీలం రంగే చూపిస్తుంది. నీలాన్ని తెలుపులో చూసినప్పుడు మనకి నీలం అనేది చూపిస్తుంది, అంటే ఏ రంగు చూపిస్తుందో ఆ రంగే అక్కడ కనిపిస్తుంది. అదే విధంగా పసుపుని తీసుకొని ఎరుపులో చూస్తే మనకి వేరే రంగు అవటం వల్ల నలుపు చూపిస్తుంది. అలాగే పసుపుని ఆకుపచ్చలో చూసినప్పుడు నలుపు మనకి చూపిస్తుంది. అలాగే పసుపుని నీలంలో చూసినప్పుడు కూడా నలుపును చూపిస్తుంది. తెలుపులో చూసినప్పుడు పసుపు రంగుని చూపిస్తుంది. అలాగే తెలుపుని మనం చూసినట్లయితే ఎరుపు రంగులో చూసినప్పుడు ఎరుపు రంగే మనం చూపిస్తుంది. ఆకుపచ్చలో తెలుపు చూసినప్పుడు ఆకుపచ్చే మనకి చూపిస్తుంది. అలాగే తెలుపుని నీలంలో చూసినప్పుడు నీలం రంగే చూపిస్తుంది. తెలుపులో చూసినప్పుడు తెలుపు రంగే మనకి చూపిస్తుంది. ఈ విధంగా మనకి వాటిని ఎలా గుర్తుంచుకోవచ్చని ఈ టేబుల్ కాంబినేషన్లో, అంటే మనం అంతకుముందు ట్రయాంగిల్లో చెప్పిందేమో కాంబినేషన్, అంటే రెండు రంగుల కలయిక లేదా రెండు కంటే ఎక్కువ రంగుల కలయిక వల్ల ఏర్పడిన రంగులు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక రంగుని మరో రంగులో నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాం. ఒక రంగుని ఏ రంగు అయితే ఉందో ఆ రంగులో చూస్తే ఆ రంగే కనబడుతుంది, తెలుగులో చూసినా ఆ రంగే కనబడుతుంది. బట్ ఒక రంగుని వేరే రంగులో చూపించినప్పుడు మట్టికి బ్లాక్ కలర్ అంటే నలుపును చూపిస్తుంది. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. బట్ తెలుపులో ఎందుకని మనకి ఏ రంగు అయినా చూపిస్తుంది అంటే తెలుపులో మనకి 7 కలర్స్ ఉంటాయి. ఇప్పుడు సన్ నుంచి వచ్చే లైట్లో 7 కలర్స్ ఉంటాయి. ఆ 7 కలర్స్ మనం ఒక చెట్టు
ఆకుల మీద చూసామనుకోండి గ్రీన్ కలర్ కనబడుతుంది. అంటే ఆ చెట్టు ఆకుపై 7 కలర్స్ ఉన్నటువంటి లైట్ పడి దాని యొక్క వేవ్ లెంత్ తరంగధైర్యం గ్రీన్ యొక్క తరంగధైర్యం ఎక్కువ ఉండడం వల్ల ఆ రంగు చూపించి మిగిలిన కలర్స్ మొత్తం ఏం చేసేస్తుందంటే అబ్జార్షన్ చేస్తుంది, అంటే శోషణం చేసుకుంది అని అర్థం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా షర్టు మీద ఇప్పుడు లైట్ పడింది, నేను మీకు కనబడుతున్నా అంటే నా షర్టు కనబడుతుంది, నేను కనబడుతున్నా అంటే లైట్ పడి రిఫ్లెక్ట్ అయితేనే కదా. సో ఇక్కడ అదే విధంగా నా షర్టు మీద 7 కలర్స్ లైట్ పడి ఏ కలర్ యొక్క వేవ్ లెంత్, ఏ కలర్ యొక్క తరంగధైర్యం ఎక్కువ ఉందో అది మాత్రమే మనకు కనిపించి మిగిలిన కలర్స్ని అది శోషణం చేసుకుంటుంది, అనగా అబ్జార్షన్ చేసుకుంటుంది. ఈ విధంగా కలర్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్గా ఉన్నటువంటి లైట్ అప్లికేషన్స్ని నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్ ది బెస్ట్.